హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ తెలుగింటి రుచులు. ఈరోజు మన ఛానల్లో అటుకుల మిక్చర్ చేయబోతున్నాను. దీనికోసం నేను కేజీ అటుకులను తీసుకున్నానండి. అటుకుల తాలింపుకు కావాల్సినవి జీలకర్ర, పుట్నాలు, పల్లీలు, ధనియాలు కచ్చా పక్కగా చేసినవి, నువ్వులు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, రుచికి సరిపడు వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు అటుకులను వేపుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న కన్సిస్టెంట్లో వేపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ధనియాలను వేయించుకొని కచ్చా పక్కగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేయించుకోవాలి. జీలకర్ర వేగాక పుట్నాలు, పల్లీలు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు మనము కట్ చేసిన పచ్చిమిర్చి, ధనియాలు, పసుపు, ఉప్పు, రుచికి సరిపడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. నేను కారం పొడి వేయట్లేదు, మీరు వేసుకోవచ్చు కారం పొడి. నువ్వులు కూడా యాడ్ చేశాను, నువ్వులు కూడా వేసుకోవచ్చు అండి, అది ఆప్షనల్. నువ్వులు, కరివేపాకు వేసుకొని ఉప్పు రుచికి తగినంత వేసుకోవాలండి. లాస్ట్లో నేను పసుపు వేస్తున్నాను, పసుపు మాడిపోకుండా ఉండడానికి లాస్ట్లో వేశాను. ఇప్పుడు ఈ తాలింపు చల్లారాక మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్న అటుకులను దీంట్లో వేసి గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు తాలింపు మొత్తం చల్లారాక చేత్తో ఈ మసాలా అంతా కూడా అటుకులకు పట్టించుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా క్రిస్పీ క్రంచీ అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది. ఇది మా తెలంగాణలో టీ బెస్ట్ కాంబినేషన్ అండి. మేము ఎక్కడికైనా టూర్స్కి వెళ్ళినా కూడా మేము అటుకులను తీసుకెళ్తాము. అంత బాగుంటాయి, టేస్టీ కూడా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.